అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు, ఇప్పుడేమో పెద్ద మనుషుల్లా ఫోజులు. కాకాని అండదండలతో పేదల ఫ్లాట్లు అమ్మేసుకున్న శేషయ్య అండ్ బ్యాచ్. సిమెంట్ స్టీల్ కూడా అమ్మేసుకుని పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటు. వైసీపీ నేతల బినామీ బాగోతాలు మొత్తం బయటికి తీస్తాం. ప్రతి ఫ్లాట్ అర్హులకు దక్కాల్సిందే. వెంకటాచలంలో మీడియాతో వడ్డెర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వలిపి మునిస్వామి, టీడీపీ నేతలు సండి రమేష్, యనమల రాజేంద్ర తదితరులు జగనన్న కాలనీలో పేదలకు పట్టాలిచ్చామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. 530 ఫ్లాట్లు వేస్తే కనీసం 130 ఇళ్లు కూడా కట్టని పరిస్థితి. మందల శేషయ్య ఎవరికి చెబితే వారికి పట్టాలిచ్చి అర్హులకు తీరని అన్యాయం చేశారు. ఒక్కో నాయకుడికి 2-3 ఫ్లాట్లు కూడా ఇచ్చి అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. నిరుపేదలకు మొండి చేయి చూపారు. శేషయ్యకు సపర్యలు చేసే వారికి 1కి 4 ఫ్లాట్లు రాసిచ్చేశారు. బినామీ పేర్లతో దోచేసిన ఫ్లాట్ల బాగోతాన్ని బయట పెడతాం. వెంకటాచలం కాలనీలోని ఫ్లాట్లు అర్హులైన నిరుపేదలకు దక్కే వరకు ఊరుకోం. సమావేశంలో పాల్గొన్న చల్ల రమణయ్య, ఉప్పు అశోక్, కయ్యూం ఖాన్, చిన్ని తదితరులు. వాళ్ళు అన్ని తీసుకొని చేస్తారు. ముందు జరాదులు తెచ్చి ఎంఆర్ఓ కలుసుకుంటే అది వాస్తవం కాదని తెలుసుకోమని చెప్తున్నాను. నేను కోరుకునేది ఒకటే, నాకు ఫ్రేమ్ డాక్యుమెంట్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. ఈ స్థలం, ఈ పట్టా నాకు ఒరిజినల్గా మారి న్యాయం జరిగేది చూడండి. ఇంకొకటి, నాకు వెంకటకృష్ణాపురంలో మా అమ్మ తరఫున 160 సెంట్లు శివాయి భూమి గవర్నమెంట్ ఇచ్చింది ఉంది. అది ఒరిజినల్ కాగితాలు గత 19లో నేను వెతుకోకి ఇచ్చిన వెంకటేశ్వర గారికి. అది మాది కాదని చెప్పి అతను వేరే వాళ్ళ దగ్గర కొనాలని చెప్పి కొనుక్కొని నాకు మోసం చేశాడు. అది నాకు న్యాయం జరిగేలా చూడండి. తెలుగుదేశం పార్టీ వచ్చి 20 నెలలు అయింది. 20 నెలలు అన్ని చేసేయాలంట. నువ్వు 5 సంవత్సరాలు నిద్రపోవాలంట. రేపు 29 వచ్చిన తర్వాత నువ్వు ఏది చేస్తావంట. సౌకర్యాలు తీసుకొచ్చుగా నీ నియోజకవర్గం, జిల్లాలో లేకపోతే రాష్ట్రంలో లేకపోతే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి వచ్చుగా. మీరు చేయలేకపోతా, చేసే వాళ్ళకి అడ్డుపడతా, మీరు చెప్పేది మోసాలు చెప్తే ఇంకేం లేవు. ఇంకో విషయం, పాపం నిన్న ఆ లేఅవుట్లో ఒక ఆయన ఉంటాడు, షాబాష్ అని ఆయన చెప్తున్నాడు, పాలాభిషేకం ఎందుకు, జగనన్న నా గుండెల్లో ఉన్నాడు, మా గుండెల్లో ఉంటాడు. షాబాయ్, నీకు చిన్న సలహా ఏం లేదు. పాపం పక్కనే మందల వెంకటేశ్వర ఉన్నాడు, లేకపోతే వైసీపీ నాయకుడు మందల వెంకటేశ్వర అనుకోలేదు. పాపం జగనన్న నీ గుండెలో ఉన్నాడంటే రేపు రెచ్చించేస్తాడు ఆయన. జాగ్రత్త, రేపు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఆడేళ్ళ పోతాలే, పక్కన షాబాషాలు గుండెలో ఉన్నాడు అని చెప్పి రేపు వాళ్ళకి అలవాటే కదా. రేపు పోయి చీల్చుకొని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకో, షాబాష్ అనవసరంగా నష్టపోతాడు. కాబట్టి మా ఓటర్ని నష్టపరచకుండా వెంకటాచలం పంచాయతీని అభివృద్ధి చేసింది చేయబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే వైసీపీ ఏదో చేయదు. రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు వెంకటాచలం పంచాయతీలో జగనన్న కాలనీలో జరిగిన అవినీతి, గత గవర్నమెంట్లో ఒక్కొక్కరికి కార్యకర్తలకి 2 ఇళ్ళు 3 ఇళ్ళు తీసుకొని అమ్మేసుకొని పేదోడికేమో ఇల్లు లేనివాడికేమో 50 కోట్ల ఇల్లు లేవు. వాళ్ళు అట్నే బాడుగల్లో ఉన్నారు. పేదవాడికి ఇచ్చిన సంతోషపడే వాళ్ళం మేము. పేదవాళ్ళకి ఇవ్వకుండా నాయకులు 4 ఇళ్ళు 3 ఇళ్ళు తీసుకొని అమ్ముకొని కూడా నిన్న వచ్చి మళ్ళీ మేము చేసాము ఏదో వాళ్ళు గొప్పలు చెప్పిపోయారు. సిమెంట్ అమ్ముకున్నారు, కమ్ము అమ్ముకున్నారు. అన్నీ అమ్ముకొని కూడా మళ్ళీ ఇప్పుడు టీడీపీ మీద నిలదలేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళు చేసిన పనులు ఏం పని చేశారు? ఒక పేదవాడికి ఇల్లు లేనివాడికి ఎవరికైనా వెంకటాచలం పంచాయతీలో వడ్డీ పని అయితే, తొట్టాల్సి పని అయితే, సత్రం అయితే, ఇల్లు లేని వాడికి ఇల్లు ఉన్నవాడికి ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందికి వాళ్ళు ఆ ఇళ్ళలో చేరారు? బయట వాళ్ళకి ఇచ్చారు. ఇల్లు అంతా బయట వాళ్ళకి ఇచ్చారు, అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. సొమ్ము చేసుకుని నిన్న వచ్చి మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులుగా మళ్ళీ అవతల మీద నిలదలేయడం ఎంతవరకే? చేసిన తప్పుడు ఎన్నో తప్పులు చేసి మళ్ళీ వచ్చి కూడా వాళ్ళే పెద్ద మనుషులుగా అవతల వాళ్ళంతా ఎంతవరకు మాట్లాడితే, టీడీపీ అంతా ఏం చేస్తున్నట్టు అలాంటిగా మాట్లాడితే, ఇప్పుడు మేము వచ్చాము 2 సంవత్సరాలు అయింది. రాష్ట్రం పట్టుపట్టడంతో బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రివర్స్ గేరేసాడు. ఇవాళ రాష్ట్రంలో ముందుకు పోతున్నాం. కొన్ని రోడ్లోనే ఇంకా జగన్ కాలనీలో కనీసం ట్రైన్ కానీ లైట్ వీధి రైట్లు కూడా లేవు. అక్కడ వేసిన వాళ్ళు గత పంచాయతీ సర్పంచ్గా ఉండేవాళ్ళు వీధి రైట్లు కూడా లేవు. వీధి రైట్లు కొంచెం లైన్ ఒకటి వేయాలా? ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేశారు?
లైన్ కింద లైన్ లేదు, లైన్ లేకుండా ఇంజనీట్లే ఏ దానికి స్తంభానికి వేస్తావు, ఏ స్తంభానికి వేస్తావు, చీకట్లో పోతావు. నన్ను నాకు చెప్తే మా చేతులు ఏం లేదు ప్రస్తుతానికి, ఇప్పుడు వేస్తావు చెప్తాను. ఏం చేసినట్టు, వీడేమో చేసినట్టు, గొప్ప చేసినట్టు, ఆడేమో సైతికాలు లేనట్టు, వీడు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏ వాళ్ళు ఒక 4 వయసు పేట అయ్యి కూడా అమ్ముకోలేదు. ఇప్పుడు చేయబడి రాష్ట్ర వ్యాప్తం ముందు కానించి మొత్తం అనంతబాబు కానించి మొత్తం రాష్ట్రం అంతా ఉంటే కనీసం వీళ్ళు రాష్ట్రంలో చెట్ల గవర్నమెంట్కి రాష్ట్ర గవర్నమెంట్కి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. ఆ గ్రాంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడున్న మంత్రులు కానీ 70%, 70-30% ఉంటుంది. అవి కూడా ఇచ్చి రాష్ట్రానికి ₹1 పెట్టాల. రోడ్డు చూస్తే ఒక తట్ట 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి రోడ్లు ఇవాళ 2 సంవత్సరాలు ఇన్ని రోడ్లు వేసాక కూడా కొంత అయ్యాచి ఉన్నాయి. రాష్ట్రంలో డెవలప్ అయ్యి ముందుకు పోతాడు. ఎంతసేపు ఇక్కడ ఉండే మంత్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుగా మాట్లాడతాడు. ఎంత ముందుకు పోతుంది రాష్ట్రం, ఎంత డెవలపింగ్ సర్కార్ ఎంత స్పీడ్గా పోతుంది, అందుకు సంతోషిస్తుంటే వీళ్ళు ఎగటాచారం వచ్చి చెవాకులు పోవాలి మీద ఎంతవరకు కరెక్టు.